మొదటి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అయ్యగారికి, అమ్మగారికి, పెద్దలందరికీ, రాణబాబుకి, నటాలకి, కూడి వచ్చిన మరి విశ్వాసులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మరి రచించిన లెంట డేస్ నుండి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడాడు. ఆయన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మాకు సెప్టెంబర్లో అయితే నా భర్తతో బాగాలేదు, జ్వరం వచ్చింది. ఒకే రోజున మా చిన్నల్లుడికి, మా వారికి ఇద్దరికి ఒకే రోజున జ్వరాలు వచ్చినప్పుడు అవి అసలు వారం రోజులు ట్యాబ్లెట్లు వేసినా జ్వరాలు తగ్గాయి అది ఇద్దరికి. తర్వాత ఇంకా చికెన్ రొన్ని అని మా వారికి తెలిసిందనమాట. తర్వాత ఇంత వారం అయిన తర్వాత తగ్గిన తర్వాత ఆయన ఇంత ట్రాలీ తీసి కింద పెట్టలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, నొప్పులు అనేవాళ్ళు. మరి అలాంటి టైంలో దేవుడు కృపను పట్టి మరి ప్రార్థన చేసాము, స్తుతులు చెల్లించుకున్న వాళ్ళమే. దేవుడు మరి మా చిన్నల్లుడు తడను బాగా ఎక్కువ అనమాట. ఆయన తడ కొంచెం ఒళ్ళు నొప్పులు అలా అనేవాళ్ళు, బాగా నీరసాలు అయిపోయారు ఇద్దరు. దేవుడు కృపను బట్టి మరి హాస్పిటల్కి వెళ్ళకుండానే దేవుడు మరి స్వస్థపరిచాడు వాళ్ళిద్దరిని. హాస్పిటల్కి వెళ్తాను తాడు తీసుకెళ్ళే వాళ్ళ తాడ లేరు అనమాట. మేము హైదరాబాద్లో మా చిన్న అమ్మ ఇంట్లో ఉన్నాం అనమాట. ఆ టైంలో మేము మరి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాడ ఎవరు తీసుకెళ్ళే వాళ్ళ తాడు లేరు. ఇద్దరు చివరి రూమ్లో అలా అంత జ్వరాలతో ఉన్నారు ఇద్దరును. మరి ఆ టైంలో మరి మా అల్లుడు, మా అమ్మాయి ఇద్దరు డాక్టర్లు అవటం, మరి వాళ్ళు మందులు ఇచ్చి మరి హాస్పిటల్కి వెళ్ళకుండానే ఆ మందుల ద్వారానే దేవుడు స్వస్థపరిచాడు. అందులో బట్టి ఆయన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే చాలా నేను భయపడ్డాను వాళ్ళ జ్వరాలు చూసి. అంతే కాదు, ఒళ్ళు బాగా త్రాలిపోయి, ఒళ్ళు చేతులు పట్టుకుంటే త్రాలిపోయి అసలు కళ్ళు తెరవలేకపోయేవాళ్ళు ఇద్దరూను. చాలా భయం వేసింది నాకు, ఏంటి ఇంత జ్వరాలు వీళ్ళని. కానీ అప్పుడు మరి దేవుడు రాపుదలే మాకు మరి వాళ్ళ స్వస్థపరిచి 2 నెలలు కొంచెం మా వారు కొంచెం బాధపడ్డారు. తాళ్ళు నొప్పులు, నడవలేరు, కొంచెం నొప్పులు మా తాళ్ళు చేతులు. తర్వాత ఏమో చేతులకి స్కిన్ వచ్చి ఊడిపోయేదనమాట. ఎక్కడ పడితే అక్కడ స్కిన్ వచ్చేది. నేను అసలు ఏం పట్టుకోలేకపోయేవాళ్ళు చేతులతో. కానీ అది తాడాను ఏముందా ఏంటనని తాడ భయం పడ్డాము మేము, స్కిన్ ఏమన్నా ఇది అయిందా ఏంటనని. అది తాడ దేవుని కృపను పట్టి 2 రోజులు 2 నెలలకి ఆ స్కిన్ తాడ అంతా నార్మల్గా అయిపోయారు. అందుని బట్టి ఆయన వందనాలు చెల్లించుకుంటున్నా. చాలా త్వరగా ఆయన తోలుకున్నారనమాట. అలా దేవుడు మరి అంత గొప్ప కార్యము మా పట్ల చేశాడు. మొన్న తాడానో మరి లెంట డేస్ మొదలెట్టినప్పుడు అదే ఆయన మళ్ళీ జలుబు బాగా విపరీతంగా దద్దు అనమాట. నేనేమనుకునేదాన్ని అంటే ఇక్కడ ఉన్నాము కదా మేము, ఎప్పుడు మరి మేము ఇక్కడ ఉండము, మా పిల్లల దగ్గర ఉంటాము, దేవుడు ఇచ్చిన ఈ కృప మాకు ఇది ఇలాగా ఉన్నాము కదా, మేము ఇంత ప్రేయర్లు చూద్దాం నాటాడు, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కదా అనుకునేదాన్ని. కానీ ఆయన తల రావటం వల్ల 2 రోజులు కొంచెం టైం పట్టింది. ఒకటే ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభువా మరి నీ సన్నిధిలో మాకు సాక్ష్యము సమయం ఇచ్చారు కదా, ఆ రోజు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, మంచి ఆరోగ్యమే ఆయనకు ఆరోగ్యం ఉంటే నన్ను తీసుకురాగలుగుతారు నీ సన్నిధికి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మహాకృపను బట్టి అటు త్వరలోనే ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి మరి మా ఇద్దరం మరి దేవుడి సన్నిధికి రావటానికి దేవుడు కృప చూపించాడు. మరి ఆయన గురించి మీరు ప్రార్థన చేయండి. కొంచెం జలుబు ఎలర్జీ లాగా వస్తుంది. మరి అందుకు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని అందరినీ మరి దేవుడు కాచి కాపాడి మరి ఇంతవరకు మరి ఆయన చేసిన మేళ్ళు పట్టి వందనాలు. మొన్న 4 రోజుల క్రితము మా తోడలకి ప్రమోషన్ వచ్చింది. అది 5 ప్రార్థనే, 5 ఆయన ప్రవర్సనే. వాళ్ళు వచ్చినప్పుడు మన ఈ మధ్య వచ్చినప్పుడు ఇలా ప్రమోషన్ ఉందని చెప్పినప్పుడు మా తోడలు, పాస్టర్ గారు మరి నీకు వచ్చేసింది వెళ్ళిపో అన్నారు. దేవుడు కృపను పట్టి మరి చాలా సంతోషం. పాస్టర్ గారు ఏ మాట పలికితే అది మాకు దీవులు, మాకు ఆశీర్వాదం నా కుటుంబానికి. మరి మేమైతేనండి ఇక్కడ వచ్చాను, మేము ఈ దేవుడి ఇక్కడ ఈ చర్చికి వచ్చినప్పుడు 88లో వచ్చామండి మేము. అప్పుడు మరి ప్రభుదాస్ గారు, కృపాదారు వాళ్ళ ద్వారా మేము ఇక్కడ రావటం అయిందండి. వాళ్ళే మమ్మల్ని తీసుకొచ్చారండి. అప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు అండి, 3 పిల్లలు, నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి, చాలా చిన్న పిల్లలు వాళ్ళు. వాళ్ళు మరి దేవుడే మరి సండే స్కూల్తో అన్నిటికీ మరి దేవుడు మరి సహాయం చేసి మాకు పాస్టర్ ద్వారా మరి నా బిడ్డలను దేవుడు దీవించాడు. ఇప్పుడు మరి
దేవుని కృపను పట్టి అందరూ మరి దేవుని తెలుసుకున్నారు. నా బిడ్డలు ఈ సన్నానికి రావటం వలన నా బిడ్డలు అందరూ రక్షణ పొందారు. అది చాలా సంతోషం నాకు అనిపిస్తుంది. మన బిడ్డలు మంచి భవిష్యత్తులు ఇచ్చాడు. అన్ని విషయాల్లోనండి ఆత్మీయ తండ్రి నాకు చాలా సాయం అనమాట. మాది ఎందుకంటే మాది పల్లెటూరు అండి. మా అత్త మామగారు చదువుకోలేదు, నా తల్లిదండ్రులు చదువుకోలేదు, జాబులు కాదు, వ్యవసాయాలు అనమాట. కానీ మేము ఇక్కడ ఉద్యోగం రీతిలో వచ్చినప్పుడు మాకేం తెలిసేది కాదండి. తన ఆత్మీయ తండ్రి నన్ను చాలా బలపరిచేవాళ్ళు. బిడ్డల గురించి ఇలా బిడ్డల్ని ఇలా చదివించుతాడు, ఇలా ప్రార్థన చేస్తాడు, మంచి దేవుడు మంచి భవిష్యత్తులు ఇస్తాడు బిడ్డలతోని. తండ్రి ద్వారానే మరి మేము అన్నీ నేర్చుకున్నామండి. ఎందుకంటే అది మాకు చాలా ఇది అనిపిస్తుంది. మంచి తండ్రిని మరి దేవుడు మాకు ఇచ్చాడు. మా తల్లిదండ్రులు అంత జ్ఞానం లేకపోయినా వాళ్ళ అంత ఇది కాకపోయినా నాకు మంచి తల్లిదండ్రులు దేవుడు ఇచ్చాడండి. మరి అన్ని విషయాలు నా బిడ్డలు, ఉద్యోగ విషయాలు, చదువుల విషయాలు, పాస్టర్ గారు ఏది చెప్తే అదే నా బిడ్డలు చదువుతున్నారండి. ఇది వస్తుందమ్మా ఇది పలానా కాలేజీలో ఇది వస్తుందని నా పెద్ద బిడ్డ చెప్పినప్పుడు ఆ బ్రాంచే వచ్చాడు, దేవుడు ఇచ్చాడు. మరి అలాగే నా బిడ్డ చదువుతుంది. నా చిన్న బిడ్డ నా బిడ్డల ముద్రల విషయంలోనే పాస్టర్ గారే ఇంత ఏమీ లేదండి. ఇంత పాస్టర్ మీద మేము ఆధారపడిపోవడమే. ఆయన ఇంత ప్రార్థన చేయటం, పంపించటం, వాళ్ళ సీట్లు రావటం, వాళ్ళ చదువులు, వివాహ విషయాల్లో, అన్ని విషయాల్లోనండి ఏ ఒక్కటి మేము చెప్తాకుండా ఉండడం రాదు. సంబంధాలు వచ్చినాయి అంటే పాస్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళు, పలానా సంబంధం వచ్చింది, అది మంచిదా రాదా చెప్పేవాళ్ళు. అది మంచిది అనుకుంటే మేము ముందుకు వెళ్ళేవాళ్ళం, లేకపోతే వెళ్ళేవాళ్ళం రాదండి. అలాగే దేవుడు మరి ఇప్పుడు వరకు నా బిడ్డల్ని కాపాడాడంటే ప్రార్థనలో, తండ్రి ప్రార్థన, సంత ప్రార్థనలో, మరి అందరూ చేసిన ప్రార్థనలండి. నాకు మరి మనవడు ఒకడు, 3 మనవరాళ్ళు. మరి మా అబ్బాయి ఇంత పిల్లలు లేరు. మా అబ్బాయి కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి అది త్వరలో గర్భఫలం చూస్తామని ఆశపడుతున్నాను. మరి నాకు ఈ మధ్య మరి నడువు నొప్పి వచ్చిందండి. నవంబర్ నుండి నడువు నొప్పి వచ్చింది నాకు. నవంబర్లోనూ మరి దేవుడు మహాకృపను పట్టి మరి పాస్టర్ ద్వారా నాకు స్వస్థత ఇచ్చాడండి దేవుడు అండి. ఎందుకంటే నాకు బాధ అన్నప్పుడు పాస్టర్ తల్లాహ్ రావటం, అమ్మగారు తల్లాహ్ రావటం, నాకు ప్రార్థన చేయటం, అదే రీతిగా నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. మరి ఇప్పుడు మంచి దేవుడు ఆరోగ్యం ఇవ్వబట్టి ఇలా నేను రాగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను. అందరు పట్టి ఆయన వందనాలు చెల్లించుకుంటున్నాను. అమ్మగారు చాలా బలపరిచేవాళ్ళు నన్ను బాధ అన్నప్పుడు. మరి చాలా అంటే చాలానండి. నువ్వేంటి మీరు వెళ్ళొద్దు, ఇంత బిడ్డల దగ్గర వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని నన్ను చాలా బలపరిచేవాళ్ళు. అమ్మగారు ప్రార్థన, 5 ప్రార్థన పట్టేవారి. మరి దేవుడు మరి ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు ఆయన వందనాలు చెల్లించుకుంటూ మరి చిన్న సాక్ష్యము దేవుడు దీవించున్నట్టు.